ఎవ్రీవన్, కొత్తిమీర లవర్స్ కి అయితే ఈ పచ్చడి చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద కట్ట అయితే కొత్తిమీర తీసుకున్నాను. దీంతో హాఫే వేసి నేనైతే పచ్చడి చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ లో పల్లీలు తీసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటపటలాడిన తర్వాత అయితే ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. 4 పెద్ద టమాటాలు తీసుకొని దానిపైన తోలు ఇలా ఉడేంత వరకు ఉంచుకొని ఇంకా మనం తీసుకున్న కొత్తిమీర అయితే దాంతో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కొత్తిమీర టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి అయిన తర్వాత అయితే మనం పక్కకు తీసి చల్లారు. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, తెల్లగడ్డ, ఉప్పు, కాస్త చింతపండు, కారం తగ్గట్టు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా కచ్చాపచ్చ గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర టమాటా యాడ్ చేసి ఇలా కొద్దిగా బరకగా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక తాలింపు పెట్టేసుకోవడమే. పచ్చిమిర్చి కారంకు తగ్గట్టు చింతపండు వేసుకోండి. ఖచ్చితంగా పచ్చడి సూపర్ గా వస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.